మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి ప్రియులైన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు సుధీర్ మొండితోక. ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో క్లుప్తంగా పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ కీర్తన గ్రంథంలో 1 అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని మనం చదువుతూ ఉన్నాం. మరి నీతిమంతులు ఎవరు, దుష్టులు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని చెబుతూ 4వ వచనంలో, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు అని ఇక్కడ తెలియజేస్తున్నది ఈ లేఖనం. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవరో, పాపుల మార్గమున నిలువరో, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ఉంటారో, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉంటారో, అట్టివారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగునని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మనము దేవుని యొక్క బిడ్డలమైతే, మనం నీతిమంతులముగా తీర్చబడిన వారమైతే, మన మార్గము మన దేవుడైన యెహోవాకు, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తుకు, వారి ఆత్మ అయిన పరిశుద్ధ ఆత్మ దేవునికి 100కి 100 తెలుసు. కనుక ఈ రోజున మనము దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉంటారు, మరి ఆయన వారి మార్గమును ఎరిగినవాడు అని, దుష్టుల మార్గము నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనని మనం చదువుతున్నాం కదా. 6వ వచనంలో ఒక పర్యాయము కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయము నేను 18వ వచనం నుండి చదువుతాను, వినండి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 24వ వచనం కూడా చూద్దాము. 37:24, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, మనం దేవుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధ లేఖనము చెబుతున్న రీతిగా మనం నిశ్చయంగా దేవుని స్వాధీనంలో, దేవుని ఆధీనంలో, ఆయన ఆత్మ చేత నడిపించబడే వారంగా మనం ఉంటామని తెలియజేస్తూ, మరి దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. మనం దేవుని చేతిలో ఉంటే ఎక్కడికి కొట్టుకొని పోము, మనకి ఏ విధమైన ఆపద ఏమీ చేయలేదు. మన సమూలంగా వేళ్లను పెకలించి వేసే శక్తి దేనికి లేదు. మనం దేవుని స్వాధీనంలో ఉంటాం. ఆ విధంగా దేవుని స్వాధీనంలో ఉండే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఆత్మచేత నడిపించబడేవారుగా మనం ఉండాలనియు, ఈ దినములలో ఆయన సాక్షులుగా జీవించాలనియు, నశించిపోతున్న ఈ దుర్దినాలలో, అంత్యదినాలలో మనం ఆయన సాక్షులుగా ఉండాలనియు ఆయన కోరుకుంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనము నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే, మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని ఏదైతే వర్ణన ఇక్కడ 1వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం చదువుతూ ఉంటామో, ఆ 1వ అధ్యాయము దీన్ని మనం ధ్యానించినట్లయితే మన దేవుని బిడ్డలుగా ఎలా ఆశీర్వదించబడతామో దాన్ని తెలుసుకుంటాం. తప్పగా ప్రియులైన మీరు ఈ వాక్యాన్ని విని శ్రద్ధగా ఆలకించాలని, మీ కుటుంబాలతో మీరు వర్ధిల్లాలని, దేవుని వెంబడించాలని, ఆయన దొడ్డిలో మీరు
ఆయన గొర్రెలుగా ఉండాలని, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మీరు క్షేమాన్ని అనుభవించాలని కోరుకుంటూ నేటి దినానికి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన, నేను, నా కుటుంబం, నా భార్య పుష్పకుమారి, మా కుమారుడు శామ్యూల్ గ్రెగరీ, రిచర్డ్ బాబు, మా అందరి తరపున మీకు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆమేన్.